వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్కు పోటీ చేసే ధైర్యం లేక తెర వెనుక నాటకాలు ఆడుతోందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని వర్గాలు తమకు అండగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగస్తులకు ఈ ప్రభుత్వం బాకీ పడిందనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. ఇది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరి అని చెప్పి ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అదేవిధంగా పెన్షనర్స్ కూడా డిఏ పెరగని కారణంగా, అమలు చేయని కారణంగా కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. పిఆర్సి వేతన సవరణ కమిటీ ప్రతి 5 సంవత్సరాలకోసారి ఉద్యోగస్తులకు జీతాలకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యల మీద వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాల్సినటువంటి సాంప్రదాయము చట్టబద్ధంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం సకాలంలో వేతన సవరణ కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే పిఆర్సి కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ వేతన సవరణ కమిటీ అమలు చేయాలని డిమాండ్ చేసిన కారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ అనేక రకాలుగా వేధింపులకు గురి చేశాడు. ఉద్యోగ సంఘాలలో చీలికలు తీసుకొచ్చాడు. కానీ వేతన సవరణ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మాత్రము ఆ ప్రభుత్వం అమలు చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది, 14 నెలలు పూర్తి అయిపోయినాయి. ఇంతవరకు దాని మీద అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాం. 2023 జూలై 1 నుండి కొత్త పిఆర్సి అమలు కావాల్సి ఉండింది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి అమలు కాలేదు. ఈ రకంగా ఈ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులను పెడితే ఈ సమస్యలు ప్రశ్నిస్తారనేటువంటి భయంతో వాళ్ళు అభ్యర్థులను పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం.